మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో ప్రైమ్ లైన్ ఎఫెక్ట్ కు మంత్రి లోకేష్ స్పందించారు. చీడికాడ బాలికల హాస్టల్ వార్డెన్ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. విచారణ అనంతరం వారిపై బదిలీ వేటు పడింది. బాలికల వసతి గృహంలో ఆకలి తీర్చమని అడిగిన విద్యార్థులపై సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. హాస్టల్ వార్డెన్ నిరంకుశంగా వ్యవహరించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ప్రైమ్ లైన్ వరుస కథనాలిచ్చింది. ప్రైమ్ లైన్ కథనాలపై మంత్రి లోకేష్ స్పందించారు. వసతి గృహానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వెళ్లారు. విద్యార్థుల సమస్యలు ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఆ తర్వాత వార్డెన్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ప్రైమ్ లైన్ యాజమాన్యానికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు మాధవి. నేను గవర్నమెంట్ హై స్కూల్ చీడికాడ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉన్నాను సార్. ఈరోజు నారా లోకేష్ సార్ పంపించారని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు మా స్కూల్కి రావడం జరిగింది సార్. సో బీసీ హాస్టల్ మీద ఉండేటువంటి సమస్యల మీద మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత స్కూల్ సరౌండింగ్స్ అవి కూడా చూసుకున్న తర్వాత మాకు టైప్ 4 హాస్టల్ బిల్డింగ్ ఒకటి పర్మనెంట్ బిల్డింగ్ స్కూల్లోకి ఒకటి శాంక్షన్ చేశారు సార్. దీంతోపాటు కళావేదిక ఒకటి శాంక్షన్ చేశారు సార్. ఈ విషయం మీద టీచర్స్ అండ్ పిల్లల తరఫున చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ న్యూస్ని బయట ప్రజలందరికీ కూడాను విపులంగా తెలియజేసినటువంటి ప్రైమ్ లైన్ సిఇఓ గారికి, మిగిలిన సిబ్బంది గారికి, దీంతోపాటు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగనే మా ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణ గారికి, సో చాలా శ్రద్ధగా పిల్లల విషయాలు ఏవైతే ఉన్నాయో యథార్థంగా బయటికి తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో దీని మీదట పర్యవేక్షణ జరిపి అందరికీ తీసుకెళ్ళి దీన్ని తెలియజేసి పిల్లలకి న్యాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చోడవరం కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో రెగ్యులర్గా చేస్తున్నాను. ఈరోజు చీడికాడ ఇన్ఛార్జ్గా జాయిన్ అయ్యానండి. ఈరోజు ఇక్కడ ఇంతకుముందు వార్డెన్ గారు ఎక్కడ చేస్తున్నారు? నిన్నటి వరకు చేసినటువంటి వార్డెన్ గారు ఎక్కడ ఉన్నారు? ఆవిడ రావికమతంలో రెగ్యులర్గా ఉన్నారండి. ఇప్పుడు స్టాఫ్ ఎంతమంది అండి? ఇక్కడ స్టాఫ్ 3 నిన్న చేంజ్ చేశారంటండి. ఈరోజు ప్రస్తుతానికి 2 వచ్చారు, ఇంకొకరు రావడానికి రెడీగా ఉన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు టీ రమణి, 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా ప్రైమ్ 9 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, నిన్న ప్రైమ్ 9 ఛానల్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా సమస్యను న్యూస్లో వేశారు. అది నారా లోకేష్ అన్న గారు చూసి స్పందించి ఎమ్మెల్యే గారిని మా స్కూల్కి పంపించి మాకు పర్మనెంట్ బిల్డింగ్ పెట్టి అండ్ కళావేదిక ఇచ్చారు. మా డీడీ మేడంకి పర్మనెంట్ బిల్డింగ్ తీసుకురమ్మని చెప్పారు. జూన్ 12న ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్ ఇచ్చారు. మరొకసారికి నారా లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే గారికి, నెక్స్ట్ ప్రైమ్ 9 ఛానల్ వారికి ధన్యవాదాలు. నా పేరు విజయ, నేను 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా టీవీ ప్రైమ్ 9 వారికి ధన్యవాదములు. మేము నిన్న ఇచ్చిన కంప్లైంట్ని టీవీలో వేసినందుకు అది మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వంటి లోకేష్ గారు చూసి స్పందించి వెంటనే ఎమ్మెల్యే గారిని పంపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈరోజు మా స్కూల్కి వచ్చి మాకు పర్మనెంట్ బిల్డింగ్ అలాగే కళావేదిక శాంక్షన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. జీ భాగ్యలక్ష్మి, నేను 8వ తరగతి చదువుతున్నాను. ముందుగా ప్రైమ్ 9 ఛానల్ వారికి ధన్యవాదాలు, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, బండారు సత్యనారాయణ గారికి ధన్యవాదాలు, అలాగే మా డీడీ మేడంకి ధన్యవాదాలు, మా కలెక్టర్ మేడం కూడా ధన్యవాదాలు. మేము నిన్న మా హాస్టల్ మీద కంప్లైంట్ స్పందించడం వల్ల ప్రైమ్ 9 ఛానల్ వారు వచ్చి మా కంప్లైంట్ని టీవీ ఛానల్స్లో వేశారు. అందువల్ల ఈరోజు మాకు బండారు సత్యనారాయణ గారు వచ్చి మా ప్రాబ్లమ్స్ని తెలియజేసి మాకు పర్మనెంట్ బిల్డింగ్ని ఇచ్చారు. అలాగే ప్రైమ్ 9 టీవీ ఛానల్ వారి సిఇఓ గారికి ధన్యవాదాలు. తరగతి చదువుతున్నాను. ముఖ్యంగా ప్రైమ్ 9 ఛానల్ సిఇఓ గారికి ధన్యవాదములు. మా బాధలన్నీ ఆదుకొని మా సమస్యలన్నీ వార్తలో వేసినందుకు ధన్యవాదములండి. తర్వాత ఈ వీడియోలు న్యూస్లన్నీ నారా లోకేష్ అన్న గారు చూసి స్పందించి ఎమ్మెల్యే గారిని పంపించారు. ఎమ్మెల్యే గారు ఏమొచ్చి మాకు ఒక బిల్డింగ్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత కళావేదిక కూడా శాంక్షన్ చేశారు. కాబట్టి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, నారా లోకేష్ అన్న గారికి, కలెక్టర్ మేడంకి, ప్రైమ్ 9 ఛానల్ అయిన సిఇఓ గారికి ముఖ్యంగా ధన్యవాదములు. ఈ వీడియో చూసి మా ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారిని పంపించి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసినందుకు వాళ్ళు మాకు బిల్డింగ్ వస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. మా బీసీ గర్ల్స్ నుంచి మేమందరం గారికి నమస్కారం, ధన్యవాదాలు సార్. సర్వశిక్ష అభియాన్లో టైప్ 4 బిల్డింగ్ మీకు చీకాడకు లేదు. మిస్ అయింది. ఎలా మిస్ అయిందో నేను ఆశ్చర్యపోయినాను.
డెవలప్మెంట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. వాడపాడు మొన్న ఇనాగ్రేట్ చేశాను. మాడుగుల అందాక డిగ్రీ కాలేజ్ ఉంది. అది నవ్ షిఫ్టింగ్ టు ది షార్ట్ పీరియడ్. అసలు చీడికాడ అనే దానికి ఎలా మిస్ అయిందో మరి ఇక్కడ వాతావరణం ఏందో నాకు తెలియదు, కానీ టైప్ 4 బిల్డింగ్ మిస్ అయింది. త్వరలో అది కూడా మీకు శాంక్షన్ రాబోతుంది. ఆ టైప్ 4 బిల్డింగ్ ఏంటంటే ఇక్కడే కడతాం మేడం. టైప్ 4 బిల్డింగ్ మీ కాలేజ్ హై స్కూల్లోనే కడతాం. ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఉందా? వాడు పని వాళ్ళు how much amount is required as no? Okay. మనకు ఆల్రెడీ ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఉంది. హాస్పిటల్ బిల్డింగ్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ డిజైన్స్ వాట్ రిక్వైర్డ్ ఫర్ 40 lakhs. ఓకే, నో ప్రాబ్లం. అది కంప్లీట్ అమ్మా ఇప్పుడు 40 లక్షలు 40 లక్షల రూపాయలు పెడితే బిల్డింగ్ పూర్తి అయిపోతాడమ్మా. అది నేను కలగలితో మాత్రం ఇమీడియట్గానే మీరు మళ్ళీ ఇలాగా సమరకాయ వెళ్ళిపోతాడు. చేసేందుకు ఆ బిల్డింగ్ సార్ మీరు హాస్టల్కి వస్తే మేము హాస్టల్లో మాట్లాడతాం సార్. బిల్డింగ్ ఎంత వస్తున్నాను. ఎందుకంటే స్కూల్ అవసరం అవుతుంది. అందుకని హాస్టల్కి వచ్చి రాసుకోవాలి. కారణం అది. ఎందుకంటే నేను ఉదయం కావాలి, సాయంత్రం ఉంటాను. మధ్యాహ్నం వచ్చాను, క్లాస్ అవర్స్ అవుతుంది. అందుకే లంచ్ అవర్స్ వచ్చాను. లంచ్ అవర్ అయితే మళ్ళీ మీ పీరియడ్ ప్రాబ్లం ఉంది. ప్రోగ్రామ్ మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. I don't want to stay in the class. It is most important. That's why I am coming here. That's why I want to know what things is going on. You are, sir, tell me. Accommodation problem. What the problems in your country? After shelter company? Oh. మంచిగా తెలిసినారు. అదే మా మంచాలు రాస్తుంది కదా. మంచాల్లో ఉన్న ఎడిషన్ గురించి మనం ఎప్పుడు చేస్తున్నారా? అవార్డ్స్ మనం ఎప్పుడు చేస్తున్నాం. పిల్లల చేత మినిమం ఎక్కడ ఏం జరిగింది ఏంటని మేడం ఎంక్వైరీ చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు దాని డీటెయిల్స్ పోదొచ్చుకోలేదు. ఫస్ట్ మనకు కావాల్సింది ముందు జరగబోయేది నా బాధ్యత. 40 లక్షల రూపాయలు మనం శాంక్షన్ చేయించి అకాడమిక్ ఇయర్లో కంప్లీట్ చేసే బాధ్యత నాది. 2 టైప్ 4 బిల్డింగ్ వచ్చేస్తుంది. ఆర్డర్ టెండర్ అది అనేది పడుతుంది. టెండరు, కన్స్ట్రక్షను ఇవన్నీ ఉన్నాయి. ఈ లోపున ఈ బిల్డింగ్ కంప్లీట్ చేద్దాం. కానీ మీరు మాత్రం ఇప్పటివరకు 20 రోజులు మెనూ మెయింటైన్ చేయండి. తర్వాత మన బిల్డింగ్ రాగానే మెనూ మెయింటైన్ చేద్దాం. ఏమ్మా బుక్స్ వచ్చాయమ్మా? షూస్ వచ్చాయి కదా? డ్రెస్సెస్ వచ్చాయి కదా? తర్వాత మీకు వ్యాక్సినేషన్ ఇస్తున్నాం కదా. మీకు మాకు తల్లులు అవుతారు, వివాహాలు వస్తాయి. వివాహం తల్లులు అవుతారు, బిడ్డకి మీరు ప్రసవిస్తూ ఉంటారు. అది కామన్ పరిస్థితి. కాకపోతే కొన్ని డిసీజెస్ అవి తెలుసో తెలియకో మీకు వస్తూ ఉన్నాయి. మెయిన్గా క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం క్యాంపెయిన్ చేస్తాం మీ తల్లికి. గత 3-4 మాసాల కింద 6 మాసాల కింద